మేము సమ్మక్క సారక్క దేవులను మొక్కుతున్నాం. సమ్మక్క సారక్క బంగారంలో కట్టు వల్లో సిన్ని మేడారం వల్లో సిరి వెలుగుల పొత్తో తల్లి ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో సమ్మక్క సారక్కకే ఉయ్యాలో మీ డాడీని కూడా చాలా మంది అంటారు కదా చూపెట్టాలని. ఇవి అంటావు కదా ఊక మేము చేసినంత పని చేయని సరే బోరు వేయకు సరేనా. చార్మి నువ్వు చెప్తే తెల్లారుతుంది, రేపు ఈ టైం అవుతుందా? దమ్మ లేవు లేవు. అది బతుకున్నప్పుడు అట్నే ఉరుతుంది, చచ్చిపోయినాక అట్నే ఉరుతుంది. ఏంద్ర అరే చచ్చిపోయినాక కూడా ఉడుతుందిరా. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము సమ్మక్క సారక్క దేవులను మొక్కుతున్నాం. ప్రతి 2 సంవత్సరాలకు జాతరకు పోయి అక్కడ దేవుని దర్శనం చేసుకొని మేకలు కానీ కోళ్ళు కానీ కోసుకొని వండుకొని తిని వస్తాం. ఈ 2 సంవత్సరాల కంటే ముందు 1 సంవత్సరం ఉంటుంది కదా, మధ్య సంవత్సరం దేవుణ్ణి మెప్పించుకున్నాడు అంటే ఎదురు బోనాలు. ఇప్పుడు అదే అన్నమాట. ఇగో మా నవ్య వాళ్ళ ఇంటికి వచ్చినాం, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి. ఇక్కడ మా ఇంటికాడ ఎవరెవరికైతే మొక్కులు ఉంటాయో వాళ్ళందరి ఇంటికాడ ఇయ్యాలనే మొక్కుతున్నాం. ఎదురిచ్చి మొక్కుతారు, కోళ్ళని కూడా కోసుకుంటారు. 2 తల్లులకు 2 కోళ్ళు ఎగి పెడతారా? ఫ్రెండ్స్, సమ్మక్క సారక్క తల్లి అయితే అందరికి ఉండదు నార్మల్గా. అంటే ఎందుకు ఉండదు అంటే మొక్కుకున్న వాళ్ళకే ఉంటుంది. అలా ఏటేటా మొక్కాలి. అది మా అమ్మ వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే, మా అమ్మ వాళ్ళు ఎప్పుడు పెద్దమ్మ వాళ్ళు పెద్దమ్మ నడి పెద్దమ్మ వాళ్ళు పిలిచేవాళ్ళు. వాళ్ళు పిలిస్తే పోయింది. అప్పుడు ఇక నేను ఒక్కదాన్నే కాబట్టి 10 సంవత్సరాలకు మా సంతగాడు కడుపులో పడ్డాడు. వాడు పుట్టాలని మొక్కుకుంది. ఆ మొక్కుతోని సమ్మక్క సారక్క మా అమ్మ వాళ్ళ ఇంట్లో నిలిచింది. అందుకనే ఇప్పుడు మొక్కుతుంది. మాకు ఫస్ట్ నుంచి అయితే లేదు. ఏదన్నా కోరికలు ఉంటాయి కదా, ఆ కోరిక నెరవేరితే ఆ తల్లిని మొక్కుతాం కదా, అట్లా మా అమ్మ కూడా ఆ దేవుని మొక్కింది. మా తమ్ముడు పుట్టిండు. అట్లా ప్రతి సంవత్సరం అక్కడికి పోయి మొక్కుతుంది. ఇట్లా సంవత్సరం ఒకసారి ఇంటికాడ ఎదుర్కొంటారు. మళ్ళా ఇక్కడ కాదు, అంటే ఇక్కడ చిన్న చిన్న ఊళ్ళలో కూడా మొక్కుతారు. అట్లా కాకుండా మా తమ్ముడు ఊడితే మేడారం వచ్చి మేకతో మొక్కుతామని మొక్కుకుంది. మేము ఒకసారి పోయినాం, మళ్ళీ ఒకసారి కూడా పోవాలి. పోయి మళ్ళా తర్వాత ఇక్కడ మొక్కులు ఉంటాయి, ఇక్కడనే మొక్కేస్తా అని చెప్పింది. ఇప్పుడు మామయ్య వచ్చినాక మళ్ళీ అటే పోడు అత్తమ్మ మనం మేడారం డైరెక్ట్ అన్నీ ఎప్పుడన్నా పోవచ్చు అంట. ఇక అదే 2 సార్లు అయితే ఖచ్చితంగా పోవాలన్నారు. దసరా వారికి పోదాం. అప్పటికి డాడీ వస్తాడు, అప్పుడు పోదాం. మీ డాడీని కూడా చాలా మంది అంటారు కదా చూపెట్టాలని. చూపెడదాం, అప్పుడే ఎంట్రీ జాతరలో చూపెడదాం. జాతరలో చూస్తాడు. సమ్మక్క సారక్క పల్లారముల్లో పువ్వులమ్మ అమ్మ అదే వీళ్ళందరూ మొక్కుతారు కదా, తాపకోలు అన్ని తెంపుకొని పోయారు. మనకు కొన్నే ఉంచారు. ఎప్పుడు అంతే, ఏ దేవుని మొక్కినా కానీ వాళ్ళు మొత్తం తెంపుకునే వాళ్ళు మిగిలితే నేనే తెంపుకుంటాను. మరి ఏం చెప్తాం, అందరికి అవసరమే కదా. అవును, మనం అనద్దాయి దేవుని పూలకు, మనం అనద్దాయి. ఓకే జల్ది మొక్కుకుంటా. ఇప్పుడే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ మొక్కుడు అయిపోయింది. నవ్య అక్కనే ఉంది. ఇప్పుడు రమ్మంట ఫోన్ చేసి అందరం కలిసి మొక్కుతాం. కోళ్ళు తీసుకొని వచ్చిండ్రు, ఇప్పుడే మొక్కుడు సాగిస్తున్నాయి. మా నాన్న ఫోన్ చేసి అమ్మ లైన్లో ఉండే, మా నాన్న కూడా మొక్కుతాడు. అప్పుడు మళ్ళీ వేద్దు, సరేనా? కొంచెం 10 నిమిషాలు అయిన వాళ్ళే మొక్కు కొంచెం బాగా అమ్మ అమ్మవారిని పూజిస్తా. ఇది దేవుని ఫోటో కొంచెం పెద్దది కొంట అయిపోగా అమ్మ. అరే నాకు ఇన్ని రోజుల నుంచి అమ్మవారి ఫోటో మీద అస్సలు ఆదుకుంటలేదు. మళ్ళీ సంవత్సరం అయినప్పుడు పెద్దది కొంటాయి ఇక. మళ్ళీ పోతాం కదా, 2 ఇళ్ళకి ఒక జాతర. మళ్ళీ సంవత్సరం అయినప్పుడు నాన్న అత్తాడు, మంచి పెద్ద ఫోటో కొంటా. ఇప్పుడు అప్పటి వరకు నానత్తాడుగా. నానత్తాడు. అందరం కలిసి అభినందను చార్మిక మన అందరం కలిసి పోయి పెద్ద ఫోటో కొనుక్కుని వద్దాం, మంచిగా మొక్కులు పెడదాం. ఆడ కొంచెం కూర్చొని వచ్చినావు మీ ఇంటికాడ. జనమ్మ కూడా వచ్చిండు. అప్పుడు
ఇప్పుడు అందరు కామెంట్ చేసిరు కదా కొండగట్ల గని లేడని వెమ్లవాడ కాడ ఉన్నాడు. కొండగట్ల ఏమైందంటే కాలేజీ కోత అని చెప్పేసి వెళ్ళిండు. అందుకనే కాలేజీలో ఎగ్జామ్స్ ఉండేనారు అప్పుడు, ప్రాక్టికల్స్ ఉండే, అందుకని తొందరగా వేయండు కనవల్లేడు వీడియోస్లో. అమ్మా ఈ పెండ బట్టి ఏం చేసుడు? పెండ బట్టి సమ్మక్క గద్దెలు వేయాలి. సమ్మక్క గద్దెలు, సమ్మక్క గద్దెలు వేస్తే సారక్కకు ఒక గద్దె, సమ్మక్కకు ఒక గద్దె. అత్తమ్మ అదేం పెండ? ఆవు పెండ. ఆవు పెండనా? పొద్దుగల పోయి తెచ్చి మబ్బులు 4 గంటలకు పోయినా దొరకదని వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే కదా, మా మామయ్యని. అయితే పోయి ఆవు పెండ నేను చూస్తున్నా లేచినా కదా అప్పుడే. అత్తమ్మ బర్లు గిక్కడ వస్తాయి కదా గట్ట ఎందుకు అవుతుందని నేను అనుకుంటున్నా. కానీ ఆవు పిండ కోసం పోయింది. ఆవు పెండతోనే వేయాలి అది. సమ్మక్క గద్దె మన ఇంటికి మంచిది. నవ్య నువ్వు అన్ని గమనించుకో, చెప్పడం అవసరం లేదు సరేనా? మీరు అన్ని నేర్చుకోవాలి. అందుకనే కదా అడుగుతున్నా. మీరు అన్ని నేర్చుకుంటే తర్వాత మీకు పని చేస్తుంది. ఏ దేవుణ్ణి ఎట్లా మొక్కింది అత్తమ్మ, మేము ఎట్లా మొక్కుడు అని మీరు తెలుసుకోవచ్చు. సరే అత్తమ్మ. ఆవు పెండతోనే గద్దెలు వేయాలి, అమ్మవారికి ఇష్టం. ఏది పడుతుంది ఇంటికి లక్ష్మి అన్నట్టు. చేసిన మొక్కు మంచిగా ఉండాలి, అప్పుడే అమ్మవారు మెచ్చుతుంది. ఓన్ చేసుకున్నా కానీ ఇట్లా చేసుకోవాలి, అవిడవుడు చేసుకోవద్దు. అమ్మవారికి నచ్చినట్టుగా వేయాలి. గిల్ల బొట్టు పాకి తింటే మా అత్తమ్మ అయితే దేవునికి ఇక్కడ చెంపలకు పసుపు పెడుతుంది. ముత్తైదు తల్లి కాబట్టి చెంపలకు పసుపు పెడుతుంది, బొట్టు కుంకుమ పెడుతుంది. ఇప్పుడు నేను అటు ఇటు చేతులకు పెడుతుంది అనుకున్నా, తర్వాత గమనించిన అంటే మీరు చెంపలకు పెట్టుకుంటారు కదా, అంటే దేవునికి కూడా ముత్తైదు తల్లి కాబట్టి చెంపలకు బొట్టు పసుపు అన్నీ పెడుతుంది అత్తమ్మ. ఆ తల్లికి యాకంటే చాలా ఇష్టం కాబట్టి మా అత్తమ్మ నిండుగా ఉంచింది. ఆ చెట్ల మధ్యలో మంచిగా ఉన్నట్టు కొడుతుంది. బాగా ఇష్టం యాకంటే. అవి ఆ చెట్ల మీద మొలిచినట్టే ఉన్నాయి. బోనం చార్మి పో చూసి నేర్చుకో, ఆడ కూర్చో. కింద కూర్చుంటే ఏమైంది? అరే ఓ తల్లి, ఓ రంభ, రంభ ఊర్వశి 3 పేర్లు నీయే. ఓ తల్లి ఎడకు నిద్ర మబ్బుతో 3 పోలికలు పెట్టినావు. రంభ ఊర్వశి. అమ్మ రంభ ఊర్వశి, రమ్మ ముఖం తల్లిది. ఎంటికలు తీసినాక పెట్టచ్చు. అభినందన పడుకున్నాడు ఇంకా లెబ్బలే. ఫస్ట్ ఒకటే, ఒక దేవునికి ఒకటి. అది కాలు చేతులు అడుగు దానికి. మొక్కు అమ్మవారిని రెడీ చేసిన. ఇలా నాన్న కనబడుతులేడమ్మా. కనబడుతుంది. ఎట్లా ఈ అమ్మవారి
అమ్మవారికి కోటరు పోయాలి. కోటరు, గుడుమ్మ, ఈతకల్లు, తాటికల్లు అన్నీ తాగుతుందమ్మ. సమ్మక్క కలరాలు సరేలమ్మా. జంపన్న తండ్రి పైడెత్తి రాజా. సరేలమ్మా. అమ్మా అంత పెద్ద కోటర్ ఎందుకు ఇచ్చిరమ్మా? వాళ్ళని వెళ్తాం కదా, వాళ్ళని వెళ్తే అలా కోస్తాం ఇక వంట అయిన వాళ్ళే. తమ్ముడు ఆడ చిన్నవి దొరకలేవంట, పెద్దవి తీసుకొచ్చిండు. ఎట్లయినా చుట్టాలు వస్తారుగా, పెద్దవాళ్ళ కోసం ఎత్తే అయిపోయి. అత్తమ్మ నీళ్ళు పెట్టిరా. పెట్టులే, పెట్టుపో. సరక్క నీ పేరుకుంటే బంగారం మంచి పడుతుంది, అన్ని శుభాలు జరగాల. సమ్మక్క సరక్క బంగారం కానీ నువ్వు సుఖరా అందరు తీసుకుంటారు. ఇద్దా కానీ సమ్మక్క సరక్క బంగారం, సమ్మక్క సారక్క బంగారం, సమ్మక్క సారక్క బంగారం, సమ్మక్క సారక్క బంగారం, సమ్మక్క సారక్క బంగారం. అబ్బో బగ్గన అవుతుంది. సమ్మక్క సారక్క బంగారం, సమ్మక్క సారక్కది బంగారం. ఏ దేవుడు అనుకున్నావు? సమ్మక్క సారక్క బంగారం. ఓకే ఓకే. నీకు కూడా కావాలా చార్మి? అమ్మా చార్మి కంట నేను పాపకి ఫీడింగ్ ఇచ్చి వచ్చిన. ఇక అమ్మా ఎంత దూరంకి వెళ్ళినా రావాలా. నీకు తీపెక్క పెట్టా నేను. బనానా బనానా. సమ్మక్క సారక్క బంగారం. మళ్ళా మా సమ్మక్క సారక్క బంగారం. సమ్మక్క సారక్క బంగారం. బెల్లం రాలే అమ్మ ఇలా. ఆ బెల్లం అంటిందిరా మొత్తం. నేను మంచి దగ్గేడలు ఎత్తుందని నేను పడ్డు. అమ్మ మనకు ఈ సమ్మక్క సారక్క దేవుడు వారసత్వం నుంచి ఉందా, లేకపోతే మధ్యలో వచ్చిందా వీళ్ళ లెక్క? అట్లా కాదు కానీ మన అమ్మమ్మలకు లేదు, తాతయ్యలకు అమ్మమ్మలకు లేదు, కానీ మన నానమ్మ తాతయ్య అంటే మా అత్త మామూలు అన్నట్టు. అలా మొక్కు మనం తీర్చాలి కదా. అంటే మా అమ్మమ్మ వాళ్ళకి లేదు కానీ మా నానమ్మ వాళ్ళకి ఉన్నది. ఆ తాత నుండి మన నానమ్మ వాళ్ళ నుండి నాన్న వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు నాన్న వాళ్ళ నుండి మనకు వస్తుంది, మన నుండి మన. అయినా వాళ్ళకున్నా లేకున్నా మనం మొక్కితే సుఖ అమ్మవారికి సంతోషం కదా. వాళ్ళకున్నది మేము మొక్కుతున్నాం అన్నట్టు కాదు. వాళ్ళకున్నా లేకున్నా దేవుళ్ళకి మొక్కుడు అంటే మాకు చాలా ఇష్టం. అమ్మవారు పెట్టిన భిక్షలే కదా మాకు ఏదైనా కానీ. అందుకే మనం ఏ దేవుళ్ళని కూడా ఇసిపెట్టాం, అన్ని దేవుళ్ళని మొక్కుతాం. ఒక తినుడు పండుడు ఉంటే సరిపోదు. అన్ని దేవుళ్ళకు మొక్కల సంతోషంగా ఉండాలి. ఆ దేవుళ్ళు పుట్టిస్తేనే మనం పుడుతుంది. అందుకనే అన్ని భూమి మీదకి వచ్చినప్పుడు అన్ని సంతోషాలు ఉండాలి, అన్ని దేవుళ్ళని మొక్కాల, అన్ని దేవుళ్ళ కాడికి పోవాలని మొక్క. నాకు ఎక్కడికి పోవాలని ఉందంటే కాశీకోవాలని బగ్గున్నది, కానీ బస్సు పడది. హెలికాప్టర్ అయితే ఎన్ని పైసలైనా ఊరిగా ఎక్కిపోయాడు దిగుతుంటే ఉంటుంది. తేలలేవురా ఇంకా ఖర్చుడు. అంటే మన ఇంటికి వెళ్ళట కోట్లకి వస్తే మంచిగుండు. కోట్లకి ఎందుకు వస్తుంది అమ్మా? హైదరాబాద్ లో ఉంటది. ఇక్కడ నుండి మనం హైదరాబాద్ కు ట్రైన్. సరే హైదరాబాద్ దాకా ట్రైన్ ఉంటది కదా. కాశీకి పోతే నా జన్మ ధన్యం అవుతుంది. చూడాలని బాగా ఆశ ఉంది. మొన్ననే మా ఫ్రెండ్ దర్శనం చేసుకోవాలా. అక్కడికి పోతే 3 రోజులు అన్ని దేవుళ్ళని చూసుకొని ఫ్యామిలీ టూర్ వేద్దాం అత్తమ్మ. ఇక తిరుపతి కంటే పోతాం. మా అమ్మాయి వచ్చిన వాళ్ళే దగ్గర పట్టుకు పోతా, కానీ కాశీకి ఎట్లా పోవడానికి అల్లరమ్మా. కానీ అల్లరితో నేను ఆగిపోతున్నా. అల్లరి లేకుండా ట్రైన్ అక్కడ ట్రైన్ కూడా బండి పోతుందా? చెట్లు ఉరుకుతాయా? దిమ్ నేను నానే తురుకుతుంది. గాలి గాలి పిస పిస, గాలి గాలి పిస పిస. కొండ పోతాం మనం. కాశీ తిరుగుదాం. ఆ శివయ్య మాత్రం నన్ను రప్పించుకోవాలని నాకు బగ్గా ఆశ. ప్రతి ఒక్కటి తిరుగుదాం. నా శివపార్వతులు ఊక చార్మి అంటది మా ఆడవాళ్ళు చేసినంత పని మీరు చెయ్యరు అంటది. ఇప్పుడు చూద్దాం. చార్మి ఓయ్ ఇట్లా ఒకసారి. ఇవి అంటావు కదా ఊక మేము చేసినంత పని చెయ్యవు. ఒకసారి బోరు వేసుకో సరేనా?
నువ్వు కాదు ఇది ఇవ్వాలి. ఇది నాతో అన్నది కదా, నువ్వు అనలే కదా నాతో, నువ్వు అన్నావు కదా ఊరికి కాల్చి కొయ్యి కాదు వాళ్ళ చేయవా మరి, నేను చెప్తాను చెయ్యి అంతే. అది అటు ఇటు పట్టుకోరా, అట్లా కట్టుకుంటే అయినట్టే కదా. ఆగే కాళ్ళు పట్టుకో, కాళ్ళు పీకు. చర్మి నువ్వు చెప్తే తెల్లారుతుంది, రేపు ఈ టైం అవుతుంది. వద్దమ్మా, లేవు లేవు అర్థం ఎట్లా చేస్తుంది, నాకు భయం పడుతుంది. కూర వండేసరికి ఎంత టైం ఆకలేదు. అసలు ఏం పీకుతున్నావు నువ్వు? ఛీ, అమ్మా, లేవు 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 లేవు, వద్దు వద్దు, అవసలేదు. కాదురా పాపం, దాంతో కాదు పీకుడు. చార్మి అనిపించుకుంది ఒక కొండగట్ల 10 కోళ్ళు ఒక గంటలో కొట్టేసింది ఆమె. గగ్గు పర్వాలేదు పో ఆమె. ఎక్కువ పని చేసి కాళ్ళు కూర్చుని కాళ్ళు పట్టుకొని ఇట్లా కూర్చోాలి. చెప్పిన ఊపినాక వెళ్ళదు అది. అది పెట్టా నా కూలర్. ఇది బోర్ వీధికి ఓలకైనా ఈజీ ఉంటారా, దమ్ముంటే కొయ్యాలి కొడలు పట్టి. ఒక్కటి కూరగాయలు పోసినట్టు కాదు, ఒక్క బొక్క కూడా దిగదు మీకు. కొయ్యానా నేను? నువ్వా దారా రజిత్, మనం గడిపేది. మాకేం పట్టింది మీరు ఉండగా. అమ్మాను కాదు కొయ్యాలా, బూరు వీకాల, ఎట్లున్నా కానీ వీకాల. అరే ఇట్లా చేస్తే నాకు తినబుద్ధి కాదే చికెన్. అంటే అయిపోయానా పని చేయరు, అది అంటే అయిపోయినా చూడు. ఇంకా కోసేటప్పుడు చూసి అసలే తినబుద్ధి కాదు. అదే ఉడుతుందిరా. ఉడింది ఉడింది కోడి. లోపల పిల్లుందా? దీనికి ఉండే పిల్లలు ఉండే గుడ్లే పెడుతుంది, పిల్లలు పెట్టది. పిల్లలు కూడా పిల్లలు కావు. మళ్ళీ అది బతుకున్నప్పుడు అట్లా ఉడుతుంది, చచ్చిపోయిన అట్లా ఉడుతుంది. చచ్చిపోయిన కూడా ఉడుతుందిరా. లోపల కోడే ఉంది. దీనికి పిల్లలు పెట్టదే ఇది. అవు అది కరెక్ట్, ఇది గుడ్ల కోడి. మరి ఇది ఉడుగుతలే, అది బతుకుంది. ఇది వస్తలే, చూస్తా అంటుంది. అది చచ్చిపోయింది కాబట్టి అదొక ఇది బతుకుంది ఇప్పుడు, ఇది బతుకుంది కాబట్టి ఉడుతుంది. మన పారం కోడి అంటే చికెన్ ఉంటుంది కదా, దుకాణంలో అమ్మే చికెన్, అది కాల్చుకొని తినకున్నాం కదా. కానీ ఇది మన నాటుకోళ్ళు, జుట్టుకోళ్ళు, నాటుకోళ్ళు ఎప్పుడైనా కానీ కాల్చుకొని తినాలి. అప్పుడే కిర్రాక్ టేస్ట్ ఉంటుంది. టేస్ట్ మంచిగా ఉంటుంది, మళ్ళీ ఆరోగ్యంగా కూడా మంచిదిరా. ఇది ఇంకొకటి ఏమో అంటారు, ఆ కోళ్ళు కూడా కాల్చుకొని తింటారు కొంతమంది. పారం కూడా, కానీ అది కాలితే ఏమవుతుంది అంటే మొత్తం అది ఆయిల్ వస్తుంది అన్నట్టు. ఇది ఎంత కాల్సిన ఆయిల్ రాదు. టేస్ట్ కోసం, బలమైన తిండి కోసం కాల్చుకొని తినరు. కాల్చుకొని అట్నే తినడు కాదు, కూర వండుకొని తినరు, పచ్చిగా కూడా తింటారు. ఇగో మంచిగా కాల్చినాక ఇట్లా పసుపు పెట్టి రాకాలి, మంచిగా రాకి కోసి. మనం హల్దీ ఫంక్షన్ చేసుకుంటాం చూసినావా, అట్లా హల్దీ ఫంక్షన్కి మొత్తం పసుపు పూసుకున్నట్టు దీన్ని మొత్తం బాడీకి ఏటు జెడ్ మొత్తం తీయాలి. అంటే ఏ క్రీములు ఉన్నా కొట్టుకుపోతాయి అన్నట్టుగా. ఫస్ట్ మొక్కు మా అత్తమ్మలో అయిపోయింది కాబట్టి కూర కూడా ఫస్టే అయిపోయింది. అందుకని నవ్యాన్ని నచ్చి ఇక్కడ తింటున్నాం. ఇక్కడ అయిపోయాక మా ఇంటికి. ఇదేమో కూర కదా, చికెన్ కూర కర్రీ. అది కాల్చవచ్చు. ఇది నల్ల. మా అమ్మ అయితే కూర వేసింది, నల్ల వేసింది. ఇప్పుడు తినడు ఒకటే ఉంది, తింటాం. మనం తిన్నాం వచ్చినాం మీ ఇంటికాడ. ఇప్పుడు కొంచెం ఆగినాక మనం తిందాం. ఇప్పుడు వీళ్ళు తిన్నారు, ఎందుకంటే బాగా లేట్ అవుతుంది ఇప్పటికి.